హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. చిన్న సినిమాకి ఈజీ సినిమా ఇస్తున్న సపోర్ట్, ఈ వారణాసి సూర్య ఇస్తున్న సపోర్ట్ చాలామందిని కదిలిస్తుంది. అంటే ఆ నోట ఈ నోట చాలా కామెంట్స్ నా వరకు వస్తూ ఉన్నాయి. వారణాసి సూర్యకి బాగా డబ్బులు ఎక్కువయ్యి చిన్న సినిమాకి అడ్డదిడ్డంగా ఖర్చు పెడుతున్నాడని చెప్పేసి కొందరు. ఉంటుంది అంటే సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత రకరకాల కామెంట్స్ మనం వినాల్సి వస్తుంది. కొందరేంటి బ్లాక్ మనీ వైట్ మనీగా మార్చుకుంటున్నాడు, అందువల్లే ఈ హెల్ప్ చేస్తున్నాడు కొందరు. ఒక రకంగా ఏకంగా మీడియానే క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు, సపరేట్ మీడియానే బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్న వారణాసి సూర్య అసలు ఏం చేయబోతున్నాడని క్వశ్చన్ మార్కులు కొందరు. ఇంత డబ్బులు ఎలా వస్తున్నాయి అని క్వశ్చన్ మార్కులు కొందరు. రకరకాల కామెంట్స్, రకరకాల క్వశ్చన్ మార్క్స్తో నా చుట్టూ ఒక చిన్న ప్రపంచమే క్రియేట్ అయ్యింది. సో నేను సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి, స్పెషల్గా ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను అనేది ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తాను నేను. అంతవరకు వెండితెర మీద సినిమాను చూస్తూనే ఉండండి, ఎందుకంటే ఈ సినిమా ఇప్పట్లో ఆగదు. చిన్న సినిమాకు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా టీమ్స్ క్రియేట్ చేస్తూనే ఉంటాను. చిన్న సినిమా ముందుకు వెళ్తూనే ఉంటుంది. చిన్న సినిమాకి ఎన్ని రోజులు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి, అవునా? చిన్న సినిమా అంటే ఒక మంచి కాన్సెప్ట్ ఉంటే ఎలా సినిమా చేయాలి అని టెక్నీషియన్స్ క్వశ్చన్ మార్క్లో ఉంటే, మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన కాన్సెప్ట్లు, కొత్త కాన్సెప్ట్లు చేయండి. కాకపోతే అంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఈ ప్రాజెక్టులన్నింటినీ తీసుకొచ్చి మీరు సినిమాలు చేయండి. సో వన్స్ ఇక్కడ మీరు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో టీమ్ని మొబిలైజ్ చేసుకొని మీరు సినిమా చేయగలరు అనుకుంటే, ఈ సినిమానే మీకు కెమెరాలు ఇస్తుంది, ఈ సినిమానే మీకు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో పూర్తి సపోర్ట్ ఇస్తుంది. ఈసీలోనే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి అలవాటు పడిన ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఉంటారు. వాళ్ళందరినీ తీసుకొనేసి సినిమా చేయండి. పోస్ట్ ప్రొడక్షన్ టోటల్గా ఈసీతోనే టైప్ అవ్వచ్చు. ఈసీ టోటల్గా ఎడిటింగ్ దగ్గర నుంచి ఫస్ట్ కాపీ వరకు మొత్తం ఈ సినిమానే ఇస్తుంది. దాని తర్వాత మనము ఆ పోస్ట్ ప్రొడక్షన్లో సాంగ్స్ రిలేటెడ్ మొత్తం అంతా ఈసీనే ప్లాన్ చేసుకుంటూ వెళ్తుంటుంది. టైటిల్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తం ఈసీనే చూసుకుంటుంది. వన్స్ సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత పబ్లిసిటీ ఈ సినిమానే ఇస్తుంది. ఇంకేం కావాలి మీకు? రిలీజ్ అంటారా? సో పబ్లిసిటీ మనకు సపరేట్ మీడియానే క్రియేట్ చేయడం జరిగింది. మీడియా టోటల్ సోషల్ మీడియా అది పబ్లిసిటీ ఒక రేంజ్లో క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంటారు. మన సినిమాకు మనమే పబ్లిసిటీ ఉంటుంది, ఈసీ నుంచే పబ్లిసిటీ ఉంటుంది. సో పబ్లిసిటీ వచ్చిన తర్వాత రిలీజ్లు ఎవ్వరూ ఆపలేరు. మనకు థియేటర్లు అవసరం లేదు. పోను పోను థియేటర్లు ఉంటాయో లేదో కూడా తెలియదు. సోషల్ మీడియానే మన సినిమా ప్రపంచం. నీది ఒక నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అనుకుంటే, నీ యూట్యూబ్ ఛానలే ఒక సినిమా థియేటర్. కొన్ని వందల వేల యూట్యూబ్ థియేటర్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి ఈసీలో సినిమా రిలీజ్ ప్లే అయిపోయిందంటే మొత్తం అన్నిటికీ కనెక్ట్ అయిపోతుంది. అన్ని ఛానల్స్లోనూ అట్ ఎ టైం ప్లే అయిపోతుంది. సో అంత గ్రాండ్గా ఒక కొత్త పద్ధతిలో సినిమా రిలీజులు ప్లాన్ చేయడం జరిగింది. చాలామందికి మేజర్ క్వశ్చన్ మార్క్ అంటే రెవెన్యూ ఎలా వస్తుంది అని చెప్పేసి. సినిమా చేస్తారు, బాగానే ఉంది, ఎంత జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేసినా రెవెన్యూ జనరేట్ అయితే అందరికీ కొంచెం బూస్టప్ ఉంటుంది కదా అని. రెవెన్యూ జనరేట్ అయిపోద్ది. మనము క్యూఆర్ కోడ్ పద్ధతిలో స్టార్టింగ్లోను, సినిమా స్టార్టింగ్లోను, ఇంటర్వెల్లోను, ఎండింగ్లోను టైటిల్స్ దగ్గర మనం క్యూఆర్ కోడ్ మెన్షన్ చేస్తాం. ఆ ప్రొడ్యూసర్దే, మీరు ఎవరైతే సినిమా చేస్తున్నారో ఆ ప్రొడ్యూసర్దే. డైరెక్ట్గా ప్రొడ్యూసర్ అకౌంట్లోకి డబ్బులు పడే విధంగా ఈ సినిమా ఇవంతా ప్లాన్ చేయడం జరుగుతోంది. ఇంకేంటి, లక్షణంగా మనము సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలైనా చేయొచ్చు. ఇప్పుడు ఈసీ ఇచ్చే సపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైనల్గా క్యూఆర్ కోడ్ ఎవరు వస్తుంది? ఈ సినిమాదే వస్తుంది, అవునా కదా? సో ఇన్ కేస్ ఈసీతో మీరు సినిమాలు చేసే ప్రాసెస్లో ఏదైనా రెవెన్యూ జనరేట్ అయిందనుకో, మరలా ఇలాంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెడుతున్నాం కదా, రిలీజ్ ఫంక్షన్, దాని తర్వాత సక్సెస్ మీట్ ఉంటుంది. ఆ సక్సెస్ మీట్ ఎలా ఉంటుందంటే, మీరు ఎప్పుడూ చూడని విధంగా ఉంటుంది. ఆర్టిస్టులు, ఆ సినిమాలో చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరినీ పిలిపించేసి రెవెన్యూ జనరేట్ అయితే, ఒక సినిమాకి, అన్ని సినిమాలకు రెవెన్యూ జనరేట్ అవ్వాలని రూల్ లేదు. ఒక షో అలా ఆడి వెళ్ళిపోయిన సినిమాలు కుప్పలు కుప్పలు ఉంటున్నాయి. అలాంటిది ఏ సినిమా ఎలా ఆడుతుంది ఏంటి అనేది ఎవరు చెప్పలేరు. ఆ రెవెన్యూ జనరేట్ అయిపోతే, సినిమాకి రెవెన్యూ జనరేట్ అయితే సక్సెస్ మీట్ పెట్టి
మొత్తం ఆ సినిమాలో చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు అందరికీ కవర్లు ఇచ్చే సంస్కృతిని మనం స్టార్ట్ చేద్దాం. అదొకటే పెండింగ్ ఉంది. మిగతా అన్నీ రెడీ అయిపోయాయి. సో, ఒక మంచి సక్సెస్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా, ఏమొచ్చినా ముందుకు వెళ్తూనే ఉంటాం. కంటిన్యూగా చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తూనే ఉంటాం. చిన్న సినిమా రిలీజ్ ఫంక్షన్‌లో ప్రతి సినిమాకి ఫ్లాపా, హిట్టా పక్కన పెట్టండి. ప్రతి సినిమాకి రూ. 10,000 స్పాన్సరింగ్ ఇస్తూ ఈ సినిమా ముందుకు వెళ్తూనే ఉంటది. సో, ఒక మంచి పని మనం చేస్తున్నప్పుడు నేచర్ ఆటోమేటిక్‌గా సపోర్ట్ చేస్తుంటది. నా చుట్టూ ఉన్న నేచర్ నాకెప్పుడు సపోర్ట్ చేస్తూ చిన్న సినిమా బాగుపడాలని, చిన్న సినిమా బావుండాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకడిని. సో, మీరందరూ చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తే చిన్న సినిమా పోను పోను పెద్ద సినిమాల మధ్యలో రాజులాగా మీసం మెలేసి చైరేసుకొని కూర్చుంటది. అలా నేను చిన్న సినిమాని చూడాలనుకుంటున్నాను. సో, దట్ ఈజ్ మై ఇంటెన్షన్. సో, మన ఇంటెన్షన్ గొప్పదైతే మనం అనుకునే టార్గెట్ ఆటోమేటిక్‌గా రీచ్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. నేచర్‌నే నమ్ముకుందాం. నేచర్‌ని ముందుకు తీసుకెళ్ళమని మనం కోరుకుందాం. సో, ఆ నేచర్‌లోనే మన కులాలకు, మతాలకు అతీతంగా దేవుళ్ళందరూ ఉంటారు. అక్కడే మనకు ఆశీర్వచనాలుంటాయి. సో, వాళ్ళ సపోర్ట్ తీసుకొని, వాళ్ళ ఆశీర్వాదంతో సినిమా ఇండస్ట్రీలో మనందరం ఆర్టిస్టులుగా, టెక్నీషియన్‌లుగా డెవలప్ అవుదాం. సో, ఎవరు ఎన్ని అనుకున్నా గూడా, ఏమనుకున్నా గూడా నా ప్రయాణం ఆగదు. ఎందుకంటే, నేను ఒక మంచి పని చేయడానికి, ఎవరూ చేయని ఒక మంచి పని చేయడానికి నేను అడుగులు వేస్తున్నాను. ఈ ప్రయాణంలో నాతో వస్తున్న ఆర్టిస్టు, టెక్నీషియన్‌లందరికీ, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అంటే నేను అడగకుండా గూడా ఓపెన్ డొనేషన్ పంపిస్తున్న ఎంతోమంది ఎన్ఆర్ఐస్, సో, ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఎన్ని సార్లు పేరు పేరున నేను కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. సో, మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇంత స్ట్రాంగ్‌గా వెళ్ళగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తూ ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఎన్ని చిన్న సినిమాలైనా చేద్దాం. ఎక్కడో చోట పడతది. సినిమా ఇండస్ట్రీ గూబ పగిలే విధంగా సినిమా హిట్ పడతది. ఆ హిట్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉందాం. నా పేరు వారణాసి సూర్య. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433. 7981599433. ఈ నెంబర్‌కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో కమ్యూనికేషన్‌లోకి వచ్చేసేయండి. నా పేరు వారణాసి @ రాజమౌళి. థాంక్ యూ.